తులసిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు చూస్తే ప్రత్యేక హోదా మీద హాట్గా ఉంది. మీకు తెలుసు అంటే గత కేవీపీ రామచంద్రరావు గారు పెట్టిన బిల్లు మీద దాదాపుగా బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కార్నర్ అయ్యారు. అంటే తప్పించుకోలేనటువంటి ఒక పరిస్థితి అయితే క్రియేట్ అయింది. అది వరవలన్నా కానివ్వండి అయింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా పార్లమెంట్లో వాళ్ళు కొంత అలజడి చేస్తున్నారు. తర్వాత స్పీకర్ దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తున్నారు, వెల్లోకి వెళ్తున్నారు, ఇదంతా చేస్తున్నారు. సరే, కాంగ్రెస్ కూడా రౌండ్ టేబుల్ సమావేశం నిన్న మొన్న అని చెప్పారు. అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటారు? ఇప్పుడు యాక్చువల్గా ప్రత్యేక హోదా కోసం ప్రైవేట్ మెంబర్ బిల్లు అవసరం లేదు. యాక్చువల్గా చట్టం అవసరం లేదు. ఇది ఓన్లీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఇప్పటి వరకు 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. ఈశాన్య రాష్ట్రాలు 7, జమ్మూ కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్ అండ్ సిక్కిం. ఈ 11 రాష్ట్రాలకు ఏ రాష్ట్రానికి కూడా చట్టము ద్వారా రాలేదు, బిల్లు ద్వారా రాలేదు, కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఈవెన్ 2003లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాఖండ్ కూడా కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఇవ్వడం జరిగింది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ చట్టంలో దీన్ని పెట్టలేదు. చట్టంలో మిగతా పోలవరం పెట్టాము, అన్నీ పెట్టాము, కానీ ఎందుకు పెట్టలేదు అంటే దానికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కాబట్టి పెట్టలేదు. అది బీజేపీ వాళ్ళకు తెలుసు కాబట్టే 2014 ఫిబ్రవరి 20న ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు పార్లమెంటులో ప్రకటన చేసినప్పుడు చట్టంలో లేదని వెంకయ్యనాయుడు గారికి, బీజేపీ నాయకులు అరుణ్ జైట్లీకి అందరికీ తెలిసి కూడా వాళ్ళకు చట్టం అవసరం తెలుసు కాబట్టి. అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు మీరు చట్టం అవసరం లేదు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పెట్టాలనేది. కానీ కాంగ్రెస్ అధిష్టానం కానివ్వండి, జయరాం రమేష్ గారు కానివ్వండి, ఈవెన్ ఒక మన్మోహన్ సింగ్ గారు కూడా ఆ ప్రకటన చేయొచ్చు కదా, దీనికి అవసరం లేదనేది. ఎందుకంటే అనేక సార్లు చెప్పడం జరిగింది. ఇది వాళ్ళు పార్లమెంట్లో ప్రకటన చేసినప్పుడు వెంకయ్యనాయుడు గారు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలని అడిగినప్పుడు చట్టం లేదని తెలుసు కాబట్టి చట్టం అవసరం లేదని తెలుసు కాబట్టి ప్రకటన మీదనే డిస్కషన్ జరిగింది. దాని తర్వాత మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు చట్టంలో లేదని తెలుసు వాళ్ళకు, ఓన్లీ ప్రకటన మాత్రమే చేశారని చెప్పేసి. మేనిఫెస్టోలో కూడా వాళ్ళేమో 5 ఏళ్ళు ఇస్తామని చెప్పారు, ప్రకటన చేశారు. మేము అధికారంలోకి వచ్చే 10 ఏళ్ళు అని చెప్పేసి చెప్పడం మేనిఫెస్టోలో పెట్టారు. తర్వాత అంతటితో కాకుండా తిరుపతిలోను, విశాఖపట్నంలోను ఎలక్షన్ మీటింగులో ఈ పక్క మధ్యలో వచ్చేసి మోడీ గారు, ఈ పక్క వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు. మా వెంకయ్యనాయుడు గారు 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఏమడిగారో అవన్నీ తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పేసి మోడీ గారు చెప్పారు. కాబట్టి వాళ్ళందరికీ తెలుసు ఇది ఓన్లీ ఎగ్జిక్యూటివ్ ఆర్డరే, చట్టం అవసరం లేదని. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఎగ్గొట్టే దానికోసం సాకులు వెతుకుతున్నారు. ఆ సాకులు వెతికే పరిణామ క్రమంలో ఒకటేమి చట్టంలో పెట్టలేదు కాబట్టి మేము చేయలేకపోతున్నాము అని ఒకటి ప్రధానంగా, రెండోది 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేయలేదు, 3 మిగతా రాష్ట్రాలు అడుగుతున్నాయి, 4వది మార్గదర్శకాలు దీనికి అన్వయించవు అని రకరకాల సాకులు. రీసెంట్గా ఇది ఫైనాన్స్ బిల్ అని కూడా ఒకటి చెప్పినట్టున్నారు కదా, అది ఓన్లీ ఓటింగ్ కోసం అది. కాబట్టి ఈ నేపథ్యంలో మేము మళ్ళీ చెప్పాము, ఇది బిల్లు అవసరం లేనప్పటికీ మీరు చట్టం లేదంటున్నారు కాబట్టి మీకు 2 ఏళ్ళ టైం ఇచ్చాం, మీరు పెట్టండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పాం. అయినా మీరు పెట్టలేదు. ఇంకా మాకు అవకాశం ఉండేది ఏమి, మేము గవర్నమెంట్లో లేం కాబట్టి మాకు ఏమంటారు. ఇదంతా మనం చూస్తూ వచ్చాం 2 ఏళ్ల నుంచి, ఇటు వాద ప్రతివాదనలు, వాళ్ళు విమర్శలు, వీళ్ళు విమర్శలు. అయితే ఒక టైట్ కార్నర్కి అయితే ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతున్నది. ఇప్పుడు అరుణ్ జైట్లీ గారి మీదను ఆల్రెడీ మోడీ గారి మీద కొంత ప్రెషర్ తీసుకొస్తున్నారు. ఇది వెంకయ్యనాయుడు గారు కానివ్వండి, మిగతా వాళ్ళు కూడా. ఏంటి రీజన్ ఎందుకని అంటారు? ఎందుకు ఇవ్వటం లేదు అంటే మిగతా రాష్ట్రాలు ఇదే డిమాండ్ వస్తుంది, ఇటువంటిది ప్రత్యేక హోదా కావాలని అంటారు. అది కానే కాదు. మోడీ గారి మోసగారితనము, అహంభావము, చంద్రబాబు నాయుడు గారి చేతగానితనమే కారణం తప్ప ఇంకా మిగతా రాష్ట్రాలు అడిగేట్టు కంటే గతంలో పార్లమెంటులో అన్ని పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు నిన్న వచ్చేసి ప్రైవేట్ మెంబర్ బిల్ మీద అన్ని రాష్ట్రాలు, అన్ని పార్టీలు దానికి ఏమని చెప్పాయి. ఇంకా ఆ ఒక్కటి చాలు. మీరే అడిగారని రేపు వచ్చేసి వేరే రాష్ట్రాలు అడిగితే మన పార్లమెంట్లో మీరే కదా చెప్పింది ఆ రాష్ట్రానికి ఏమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కు, మరి ఆ రోజు అడగకుండా ఈరోజు ఎట్లా అని చెప్పేసి వాళ్ళ మీదనే వేయచ్చు. కాబట్టి వేరే రాష్ట్రాలు దానికి ఇష్యూ కాదు. 14th ఫైనాన్స్ కమిషన్కు ఆల్రెడీ 14th ఫైనాన్స్ కమిషన్ మెంబరే అబ్జెక్ట్ చేయని వచ్చేసి మేము 14th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్లో ఎక్కడా పెట్టలేదు. ఓన్లీ 14th మ్యాండేట్ కూడా కాదు కదా.
అది మ్యాండేట్ కూడా కాదు, దట్ ఈస్ ఓన్లీ రికమెండేటరీ. కాబట్టి మిగతా రాష్ట్రాలకు ఇష్యూ కాదు, ఎందుకంటే అన్ని పార్టీలు చెప్తున్నాయి కాబట్టి. 14th ఫైనాన్షియల్ ఇష్యూ కాదు, చట్టమో అవసరం లేదని మీకు తెలుసు. గతంలో ఇచ్చిన 11 రాష్ట్రాలు, మీరు ఒక రాష్ట్రానికి ఇచ్చే దానికి కూడా మిగతా మార్గదర్శకాల్లో కూడా ఒక 6 మార్గదర్శకాలు ఉంటే 6కు అన్నీ ఉండాలని ఏం లేదు. దానికి మార్గదర్శకం కూడా ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు హిల్ ఏరియా అని, ఒకటి బార్డర్ స్టేట్స్, రెండు వచ్చేసి కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండడము, 3 ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా ఉండడము, 4 డెన్సిటీ పాపులేషన్ తక్కువగా ఉండడము, 5 ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువగా ఉండడము, 6 ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉండడము. ఈ 6 చెప్తూ ఈ 6 ఉండాలని ఏం లేదు, ఈ 6 అని చెప్పినాడు. దానికి మన్మోహన్ సింగ్ గారు అన్నిటికీ సమాధానంగా ఆ రోజు ప్రకటన చెప్పారు. ఎందుకు మేము 5 ఏళ్ళు ఇస్తున్నామంటే దిస్ విల్ పుట్ ద స్టేట్స్ ఫైనాన్సెస్ అనే ఫర్మర్ ఫుట్టింగ్ అనే రీజన్ కూడా ఆ రోజు చెప్పేశాడు, నిలదొక్కోవడానికి. కాబట్టి ఇవన్నీ సాకులు. ఏదో సామెత ఉంది, కుక్కలు చెప్పులు వెతుకును, నక్కలు బొక్కలు వెతుకును, బీజేపీ నాయకులు సాకులు వెతుకును సుమతి అన్నట్లు ఆ సాకుల కోసం ఈయన్ని పెట్టారు. ఆ సాకుల్లో ఒక సాకు చట్టం. అందుకోసం వచ్చేసి మీరు పెట్టేదానికి అవకాశం ఇచ్చాము 2 ఏళ్ళు, మీరు పెట్టలేదు. మాకు ఉండే అవకాశం వచ్చేసి ప్రైవేట్ మెంబర్ బిల్లే, మేము అధికారం లేము కాబట్టి మేము పెడుతున్నాము, మీరు సపోర్ట్ చేయండి అని. దానికి ఇప్పుడు వాళ్ళు ఇది కుర్తిలో పడ్డ ఎలుకల పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నష్టం చేసింది సమాజానికి. ఎందుకంటే ప్రజల యొక్క మనోభావాలను పట్టించుకోకుండా సమైక్యవాదానికి తూట్లు పొడిచి రాష్ట్రాన్ని విభజించింది, అడ్డగోలుగా విభజించింది. కాబట్టి అనేది మీ కోపంతో, మీ ఆగ్రహంతో మీరు వెళ్ళారు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టినటువంటి పార్టీలో చేరారు. తర్వాత మళ్ళీ తిరిగి అంటే కాంగ్రెస్ చేసింది తప్పు, కానీ కాంగ్రెస్ తప్పు చేశాననేటువంటిది ఇప్పటి వరకు చెప్పుకోలేదు. కానీ మరి మీరు ఎందుకు జాయిన్ అయ్యారు? ఇప్పుడు